తెలంగాణ తల్లిపైన కూడా చర్చ నడుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి అని చెప్పి కేటీఆర్ అన్నారు. మీరు వేసుకున్న పచ్చ షర్ట్ లాగా పచ్చని చీరతో తెలంగాణ తల్లి ఉంది. మీరు చూడండి ఎవరిని ప్రతిబింబిస్తుందో. నిజమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రూపంలో తెలంగాణ తల్లి ఉంది. ఉద్యమ చేతుల నుంచి పైకి వచ్చిన తెలంగాణ తల్లిలాగా ఉంది. మీరు బతుకమ్మ అంటారు. బతుకమ్మ మా తాత మా నాయనమ్మలు ఆడినరు. మీతో బతుకమ్మ రాలే ఈ రాష్ట్రంలో. బతుకమ్మ తెలంగాణ అంటిపుచ్చుకున్న సంస్కృతి. పండగ యథావిధిగా జాతీయ పండుగ మన రాష్ట్ర పండుగలో జరుగుతుంది. దాంట్లో ఏం ఆటంకాలు ఉండవు. తెలంగాణ తల్లి మాత్రం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నది. దాన్ని ఎవ్వరు మీరు అటు ఇటు డైవర్ట్ చేయదలుచుకున్న ప్రజలు ఒకసారి విగ్రహాన్ని చూస్తే అర్థం చేసుకుంటారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మహేష్ కుమార్ గౌడ్ ఏ వ్యూహంతో ముందుకెళ్ళారు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి రిటైర్ అయ్యే ఎలక్షన్ డెఫినెట్గా ఆ సీటు గెలుచుకుంటాము. 10 మంది ఆ సీట్ను ఆశిస్తూ ఉన్నారు. సరైనడికి సీట్ ఇస్తాం, గెలుచుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకుంటుంది. ఎట్లా గెలుచుకుంటుంది అంటే మేము సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిన పోతాము. ప్రజలతో మమేకమై ఉండి ప్రజల కష్టకల్లో పాలు పంచుకున్న వాడికి సీట్ ఇస్తాము. సిఫార్సులు నడవవు. అత్యధిక సీట్లు గెలవాలి కాబట్టి ప్రజలతో ఉన్న వాడికి సీట్ ఇస్తాం. 80% పైగా లోకల్ బాడీ ఎన్నికల్లో మేము గెలుచుకొని తీరుతాం. కాంగ్రెస్ పార్టీలో నాయకులు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. వాటికి మీరు సంవత్సరమే అయ్యింది. కార్యకర్తలు రావాల్సిన ఫలాలు వస్తూ ఉన్నాయి. కొంత అక్కడక్కడైనా ఉంటే కూడా మేము సరి చేసుకుంటాము. సంవత్సరమే అయింది కదా మేము వచ్చి. సో సజావైన పాలన ఇస్తా ఉన్నాం. అన్నీ సర్దుకొని పోయి 4 ఏళ్ళ నాటికి మేము ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించి ప్రజలతో మళ్ళీ జై కొట్టించుకుంటాం.